కూడా తెలియచేయచ్చు. ఎస్ లావణ్య, రాజ్ తరుణ్ ఎవరు? నా హస్బెండ్ సార్. మస్తాన్ సాయి ఎవరు? ఫ్రెండ్. లావణ్య నిజం చెప్పండి లావణ్య, మస్తాన్ సాయి ఫ్రెండ్ మాత్రమేనా? ఇద్దరు ప్రేమించుకోలేదా? లేదు. ఎందుకంటే ఈ విషయం ఇందులో కొంత క్వశ్చన్స్ లోపలికి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము, చాలా అయిపోయాయని. కానీ మీ కేసులో ప్రధాన అడ్డంకి పెద్ద గేటు కేవలం మీరిచ్చినట్టుగా చెప్తున్న ఈ కంప్లైంట్ అండ్ పట్టాభిపురం ప్రస్తుతం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ ఎఫ్ఐఆర్. ఇది చాలా కీలకం. రాజ్ తరుణ్కి ఇప్పుడు బెయిల్ రావటంలో కూడా ఈ కంప్లైంట్ చాలా కీలక పాత్ర పోషించింది. రైట్. మస్తాన్ సాయికి మీకు మధ్య ఎటువంటి ఇంటిమసీ లేదా? లేదండి. ఏదైనా ఉంది అంటే అది మాకు గొడవే అవుతుంది. పర్సనల్గా అది ఏం గొడవ అవుతుంది అన్నది మేము ఇంకా నేను బయటికి చెప్పి మీడియాకి అవడమే తప్ప ఏం లేదు. బట్ నేనైతే యాంటీగా రాలేదు. మరి తను ఎందుకు యాంటీగా వస్తున్నాడో నాకు తెలియదు. మరి లావణ్య, మస్తాన్ సాయితో మీరు మాట్లాడిన ఒక ఆడియో ఉంది. అందులో మీరు మన ఇద్దరి మధ్య ఇంటిమసీ ఉంది, అంతకు మించి ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది అని మాట్లాడారు. అది ఒక ఫ్రెండ్తో మాట్లాడతారా లావణ్య? కాదండి, అది 2 ఆడియో కాల్స్ అండి. అది 4 years ఎగో రాజ్తో మాట్లాడిన ఒక కాల్, మస్తాన్ సాయితో 1.5 years ఎగో మాట్లాడిన కాల్. 2 calls ఎడిటెడ్ సార్. అది మీరు అవును, అది మీరు మస్తాన్ సాయిని కూడా అడగండి. మస్తాన్ సాయిని కూడా అడగండి. మస్తాన్ సాయితో ఏం మాట్లాడారు? మీరు మాట్లాడిన కాలేనా? అవును అవును. సో మస్తాన్ సాయితో హాఫ్ అండి, అంటే హాఫ్ కాదు, ఇంటిమేసీ ఉంది, సెక్స్ ఉంది, వి స్లీప్ టుగెదర్ అన్నది రాజ్తో. హర్యానా టాపిక్ అప్పుడు. రాజ్ వాంట్స్ టు మూవ్ ఆన్. అప్పుడు నేను గోవా నుంచి వచ్చాను, అప్పుడు జరుగుతున్న డిస్కషన్ సార్. అది 2022-21 ఎప్పుడు అనుకుంటా. కానీ వేవ్ లెంత్ అంత కరెక్ట్గా ఎలా మ్యాచ్? నాకు తెలియదు. మరి ఒకసారి ఆడియో విందాం. పీసార్ ఒకసారి లావణ్య మస్తాన్కి మధ్య జరిగినట్టుగా వైరల్ అవుతున్న ఆడియోని ఒకసారి వినిపిద్దాం. ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పలేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, అదే ఏం చేస్తావు ఇలా, నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని, ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని నా పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా, బయలుదేరుతున్నా. సాయి 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 నువ్వు దండం పెట్టి సార్, నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి. లావణ్య, అందులో 2 వీడియోలు ఎడిట్ చేసినట్టుగా అనిపించట్లేదు. లేదు, 2 ఆడియోలు సార్. అది ఫస్ట్ ఆడియోలు. మీరు ఇప్పుడు సెకండ్ దాంట్లో చూసినట్టయితే మరి అక్కడే మరి సెక్స్ అని, మరి ఎందుకు స్లీప్ టుగెదర్ అని కంటిన్యూషన్ ఎందుకు రాలేదు సార్? మరి సార్ ఒక్కసారి మరి మీరు అది అర్థం చేసుకోండి. నేను అక్కడికి వస్తున్నాను, కనిపించేసి మాట్లాడేసి వెళ్ళిపోతాను. లాస్ట్లో కూడా తను ఏమన్నాడు మరి?
అంటే We'll ఇద్దరి stay మధ్య ఏదో together. intimacy ఉంది. ఇప్పుడు మీకు కొంత దూరం అయ్యాను, దూరం అవటం బాధ ఉంది. మీరు చాలా కేరింగ్ చూపించారు తన పట్ల అని అంటున్నారు. Water మీరు bottle- మీరు మస్తాన్ సాయి పట్ల కేరింగ్ చూపించారా? ఎవరిపైన చూపిస్తాను సార్. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ నాకు చాలా ఓసిడి ప్రాబ్లం ఉంది నాకు. ఇప్పుడు ఒక 6 months నుంచి ఇంకా నేను ఏం పట్టించుకోవట్లేదు, చేసుకోవట్లేదు. కానీ దానికి ముందే ఎక్కడన్నా ఫస్ట్ ఇప్పుడు అక్కడ లేకపోయి ఏమైనా ఉన్నా సరే క్లీన్ చేసేస్తాను. ఓకే, పోనీ ఫస్ట్ హాఫ్ వదిలేండి, సెకండ్ హాఫ్ నా గుండె నీ దగ్గర ఉంది, అది ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఎండింగ్ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. నా గుండె నీ దగ్గర ఉంది అంటే నీకు ఈ కాన్వర్సేషన్ దాన్ని నేను ఖచ్చితంగా ఫ్లర్టింగ్ అని అంటాను సార్. అది ఎవరితో అయినా నేను మీరే మాట్లాడతాను. కదా అన్నారు నా గుండె నీ దగ్గరే ఉంది. అవును, ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పు. ఎప్పుడు ఆడియో? 2022 ఫిబ్రవరి సార్. 2022 ఫిబ్రవరి. ఓకే. యా. సో ఎందుకు గుండెల మీద వేసుకున్న ఐఎమ్ సారీ దూరం అవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు మీరు సారీ ఎందుకు చెప్పారు? సో ఎప్పుడైతే నేను మీకు ఇందాక చూపించానో మాకు గొడవలు అవుతున్న టైం అది. అందులో మీరు క్లియర్గా చూసినట్టయితే ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకుందాం అని. ఎవరు గొడవలు అవుతున్న టైము? నాకు మస్తాన్కి, మీకు మస్తాన్కి గొడవలు అవుతున్న టైంలో ఎవరి లైఫ్స్ వాళ్ళు చూసుకుందాం. ఎవరి లైఫ్ అంటే మీరు మస్తాన్ సాయినా మీరు రాజునా? నేను మస్తాన్ సాయి. అందులో చాలా మీరిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు మళ్ళీ ఎవరి లైఫ్లో అంటే గొడవలు అవుతున్నాయి సార్. దీనిలో ప్రీతి, ఉదయ్, అలా ఇంకొంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు బయటికి రాకపోవచ్చు, వీళ్ళంటే వస్తున్నారు పని పాట లేక. వాళ్ళు ఆ రోజు నుంచి మా లైఫ్లో ఏం చేశారు అన్నది డే 1 నుంచి నా దగ్గర ఉంది సార్. ఇప్పటికీ నేను ప్రూవ్ చేసుకోగలను, ప్రూవ్ చేసుకుంటాను. ప్రీతి ఉదయ్ మీ లైఫ్లో. సో ప్రీతి ఉదయ్ మీ లైఫ్లో ఏం చేశారు అనేది కొంత రిమోట్. అవును, కొంత కాదు సార్, మేజర్ పార్ట్. అంటే వాళ్ళకి రాజ్ తరుణ్కి ఎందుకంటే మీరు పోరాటం నాకు ఒక్కడ చెప్పండి, మీరు పోరాటం చేస్తుంది రాజ్ తరుణ్ మీద, మస్తాన్ సాయి మీద. ఇప్పుడు నేను మస్తాన్ సాయి పైన కేసు పెట్టాను, ఓకే. మరి నా సైడ్ కదా ఉండాలి, మరి ప్రీతి వాళ్ళు ఎందుకు మస్తాన్ సైడ్ వైపు వెళ్ళారు అంటే చైన్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడి నుంచి ఉన్నారు మీరు అది అర్థం చేసుకోవాలి. మరి ప్రీతి ఉదయ్ ఎట్ సైడ్ నుంచి ఉన్నారు? అదే నేను అడుగుతున్నాను, మీ పోరాటం మస్తాన్ సాయి పైన, రాజ్ తరుణ్ పైన? ఇద్దరి పైన నాకు గొడవ ఉంది, ఇద్దరితో నేను తెలుసుకుంటాను. ఎవరైతే రెస్పెక్ట్గా నాతో మంచిగా అనే గుడ్ నోట్ తీసేసుకుందాం అంటారో అలా తీసేస్తాను. కానీ నన్ను తప్పుడు దానిగా చూపించి వెనక్కి తీసుకోమంటే నేను తీసుకోను సార్. అది రాజ్ తరుణ్తో గొడవ, మిమ్మల్ని పెళ్లి చేసుకుని లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీతో ఉండి ఇది లేదు అని. మస్తాన్ సాయితో గొడవ ఏంటి? అసాల్ట్ సార్, అటాక్ సార్. మస్తాన్ సాయి కేవలం ఫ్రెండ్ అయినప్పుడు, మీరు రాజ్ తరుణ్కి భార్య అంటున్నప్పుడు మీ మీద అసాల్ట్ ఎలా చేస్తాడు, మీ పైన అటాక్ ఎలా చేస్తాడు? అంత చనువు ఎందుకు వస్తుంది, అంత అవకాశం ఎందుకు వస్తుంది లావణ్య? అది మరి ఇచ్చిన రాజ్ తరుణ్ అడగాలి సార్. రాజ్ తరుణ్ మేమందరం కలిసే మస్తాన్ వాళ్ళ ఇంటికి అంటే రాజ్ తరుణ్ మిమ్మల్ని మస్తాన్ సాయితో ఉసుగొల్పి రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో పెట్టి మిమ్మల్ని అసాల్ట్ చేశాడు. మరి అలాంటి వ్యక్తి మీకు కావాలా అప్పుడు? మరి అప్పుడే ఎందుకు వదిలేదు? రాజ్ తరుణ్ మిమ్మల్ని అసాల్ట్ చేసినప్పుడు ఎందుకు వదిలేదు? రాజ్ తరుణ్ మొన్న కావాలని ఎందుకు వెంటపడుతున్నారు? నాకు అప్పుడు తెలియదు. మొన్న మాల్వి కేసు అయిన తర్వాత అతను మీడియాలోకి వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూపించే అప్పుడు దాని తర్వాత కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. అప్పుడు తెలిసింది సార్ ఏమని, రాజ్ ఇస్ బిహైండ్ ఆల్ దిస్ అని. అప్పుడు ఎలా తెలిసింది? తెలుస్తుంది కదా సార్, ఎప్పుడైతే నాకు తెలుస్తుంది. ఏ పాయింట్లో తెలిసింది రాజ్ దీని వెనుకున్నాడు అని మీకు ఎలా తెలిసింది? అందరూ అనుకుంటున్నారు కదా సార్ ఆర్టీవీ నాకు సపోర్ట్ చేస్తుంది, న్యూట్రల్గానే ఉంది అనడానికి. ఒకటి చిన్న రికార్డింగ్. అవును సార్, ఒక చిన్న రికార్డింగ్. మస్తాన్ సాయి వైపు నుంచి ఒక పర్సన్ రాజ్ తరుణ్తో మాట్లాడుకుంటున్నారు సార్. రికార్డింగ్ ఇది. మైక్ దగ్గర పెట్టి కదా నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, నాకు నిజంగా అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, ఇప్పుడు తను కూడా, మీరు కూడా చెప్పారు నాకు, తను భయపడుతున్నాడు ఇది అదే అని చెప్పి. తను ఎందుకు అలా మాట్లాడాడు? కాదు, తను అలా ఎందుకు మాట్లాడాడు అని ఒకటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎందుకంటే పాపం తను కూడా ఎఫెక్ట్ అయ్యాడు, ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు అతనికి ఆల్రెడీ వీళ్ళకి అవగాహన లేదు. దీన్ని పెంచుకునే ప్రాసెస్ అంటారు, అంటే దీన్ని పిల్లతత్వం అంటారు. వీళ్ళకి ఒక అవగాహన ఏముండదు. ఎవరితో పోతే ఎట్లా అవుతుంది, ఎట్లా దీన్ని చేసుకోవాలని ఒక ఆలోచన ఉండదండి. వాస్తవానికి నా ప్లానింగ్ వేరే, నేను వేసిన ప్లానింగ్ వేరే. ఆ ప్లానింగ్ లో మీ ఇద్దరు బయటపడతారు, అది ఫాల్స్ అయిపోద్ది. నేను అది ప్లాన్ వేసుకుని మీ ఇద్దరిని మాట్లాడుకోమని చెప్పి నేను అన్ని ఇలాంటి చాలా వచ్చాయి సార్. ఎవరిద్దరిని ఏంటది? రాజ్ తరుణ్ మస్తాన్ కలిసి మీరు నేను చెప్పిన ప్లాన్లో వెళ్ళండి, వెళ్తే మీకు లావణ్య కేసు ఫాల్స్ అయిపోతుంది, మీ ఇద్దరు బయటపడతారు అని మస్తాన్ సైడ్ నుంచి రాజ్ తరుణ్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది ఒక
అంటే నాకు దొరకడం అయితే ఒక 20 days అవుతుంది. మీకు ఎలా దొరికింది రావని తెలుసుకోవచ్చా? రాజ్ డివైజెస్ సార్, మా ఇద్దరు డివైజెస్ సింక్ ఉన్నాయి. రాజ్ పాత ఫోన్ ఏదైతే ఉందో నేనే యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు అనా అతని కాల్స్ వాళ్ళిద్దరివి ఒక 25 కాల్స్ అలా రాజువి నాకు వచ్చాయి సార్. ఫోన్ సింక్ అవ్వడంతో కాల్స్ అలా వచ్చాయి. అంటే మీరు రాజ్ తరుణ్ మీద ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత అతని డివైస్ నుంచి మీరు రిట్రీవ్ చేసిన ఆడియో, రైట్? సో అంతకు ముందే వీళ్ళు నా ప్లాన్ చేసుకుంటే ఉన్నారు, నన్ను రెచ్చగొట్టారు. నేను కేసు పెట్టాలన్నది వాళ్ళకి తెలుసు, నేను మీడియాలోకి రావాలన్నది వాళ్ళకి తెలుసు. వస్తే ఎలా చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ అన్నది ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. అంటే వాళ్ళు ఏదో కేసులో ఉన్నా మీరు ఇద్దరు మాట్లాడుకుంటే ఆమె పెట్టిన కేసు నుంచి ఇద్దరు బయటపడిపోతారు అని అంటున్నారు రాజ్తో. అంటే రాజ్ పైన మీరు అంతకు ముందు ఏదైనా కేసు పెట్టారా? మరి ఇద్దరు బయటపడిపోతారు అన్న మాటకు అర్థం ఏంటి? మస్తాన్ కేసు ఫేక్ అవుతుంది, ఈమెది ఫేక్ అయిపోతుంది, ఆమె సెటిల్మెంట్ కానీ పిలిపిద్దాము, కూర్చుందాం, మాట్లాడదాం. అంటే అప్పటికి మీరు బయటకు రాలేదు కదా, అప్పటికి మీరు మీడియా వచ్చి గొడవ చేయలేదు కదా? ఇది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అండి. ఈ పర్టికులర్ కాల్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, రాజ్ పైన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, నేను మస్తాన్ సాయి ఆర్టీవీలోకి వచ్చిన తర్వాత, ఆర్టీవీలో కాల్ మాట్లాడాడు కదా సార్ మస్తాన్ సాయి, రాజ్ అదే అడుగుతున్నాడు. అందులో నువ్వు మస్తాన్ సాయి మాట్లాడుకుంటాను, మస్తాన్ సాయి పేరు ఉంది అందులో, లేకపోతే నువ్వు అతను మాట్లాడుకుంటాను ఉందా? రాజ్ తరుణ్ ఆయనతో అంటాడు ఏంటంటే, నాకు తెలియక అడుగుతానండి, అతను ఆర్టీవీలో అలా ఎలా మాట్లాడతాడు అని చెప్తాడు. అంటే ఆర్టీవీలో మాట్లాడిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే కదా సార్. అంటే ఇప్పుడు ఒకరి పైన కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడటానికి వాళ్ళు ఉన్న అవకాశాలు ఏంటి అనే సోర్స్ కోసం వెతుక్కుంటుంటారు. అలాంటి సమయంలో ఈ ఎఫ్ఐఆర్ కొన్ని బయటకు వచ్చాయి. సో అది అంటే ఎండింగ్ ఎక్కడ, కన్క్లూజన్ ఎక్కడ? ఎఫ్ఐఆర్ చూపించి బయటపడ్డం కాదండి, నేను తప్పుడు దాన్ని అని చూపించి, అండ్ నేను మనీ ఎక్స్టార్షన్ అంటారా, బ్లాక్మెయిల్ చేస్తున్నాను, మనీ ఎక్స్టార్షన్ చేస్తున్నాను అని వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాగా నా పైన చేసి చేద్దామని ప్లాన్ మాట్లాడుకుంటారు రాజ్ తరుణ్ అతను మస్తాన్. ఓకే, మీరు సో నాకు అవి తెలిసిన తర్వాత చేయకపోతే, బ్లాక్మెయిల్ చేయకపోతే మీ ఎటువంటి ఆ వీడియో రావడానికి అవకాశం, స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా అందులో ఏం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే డబ్బుల కోసం చేస్తున్నానని. చేశారా? అది చేస్తే మరి ఇప్పుడు ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? వాళ్ళు అక్కడ కూర్చొని ప్లాన్ ఫెయిల్ అయిపోయిందనే కదా, అవగాహన లేక పిచ్చి పిచ్చిగా చేసి మస్తాన్ సాయి వచ్చి ఆర్టీవీలో ఎలా మాట్లాడేశాడు అని వాళ్ళ డిస్కషన్ అండి అక్కడ. ఓకే, మీరు మస్తాన్ సాయి ఇది చూసిన తర్వాత నాకు మనసులో నుంచి నిజంగా రాజ్ పోయి, ఆ రోజు నుంచి ఇంకా నాకు రాజ్ వద్దు అని ఫైట్ చేస్తున్నాను. రాజు వద్దని ఫైట్ చేస్తున్నారు, రాజు కావాలని ఫైట్ చేస్తారు. ఇంకొద్దు నాకు రాజు వద్దన్నందుకు మరి కేసులన్నీ ఎందుకు? ఫైట్ చేస్తాను సార్, ఫైట్ చేస్తాను. ఏ ఫైట్ చేస్తారు? నేను ఫైట్ చేస్తాను సార్. అంటే ఏ రిలీఫ్ మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి? చెప్తాను సార్, అది డెఫినెట్గా వెరీ సూన్ చెప్తాను. అంటే మీ ఫైట్ కి ఒక కన్క్లూజన్, నాకు కావాల్సిన న్యాయం ఇది అని ఉండాలి కదా. న్యాయమే, 100% న్యాయమే, వెరీ సూన్ చెప్తా. అండ్ ఇంకా ఆలోచించుకోలేదు రాజు మీద? నేను ఇప్పుడే బయటకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు రాజును కోరుకుంటున్నారా, రాజు వైపు నుంచి ఏదైనా డబ్బులు కోరుకుంటున్నారా? అంటే నాకు ఇప్పటికీ కూడా నేను రాజ్ ఇన్నోసెంట్ అని అంటాను, రాజ్ని ఎవరైనా మ్యానిపులేట్ చేశారనే అంటాను. ఎందుకంటే రాజ్కి ఇంత క్రిమినల్ మైండ్ ఉండేవి కాదు, ఇలాంటి థాట్స్. నేను ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉండను సార్.